వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ న్యూస్ డిబేట్. నేను నవీన్. అధికార పార్టీ వైసీపీ మూడో జాబితా విడుదలైంది. మూడో జాబితాలో పెద్ద ఎత్తున టికెట్లను ఒకే కుటుంబానికి సంబంధించిన వారికి కేటాయిస్తూ వచ్చారు. ఒకే కుటుంబాలకు అంటే 2-3 టికెట్లను కూడా కేటాయిస్తూ వచ్చారు. మొదట దీనికి వ్యతిరేకం అంటూ చెప్తున్నప్పటికీ ఇప్పుడు మాత్రం టికెట్ల కేటాయింపులో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకే కుటుంబాలకు 2-3 టికెట్లను కూడా కేటాయించారు. ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణకు సంబంధించి వారి కుటుంబాలు అంటే వారి బంధువుతో సహా 5గురికి టికెట్లను కేటాయించారు. బొత్సతో పాటు వారి సోదరుడు, వారి భార్య, మరొక వైపు మేనల్లుడికి, వారి బంధువుకి, ఇలా 5గురికి టికెట్లను కేటాయించారు. ఇక టికెట్ల అంశానికి సంబంధించి ఇంకా చాలా నియోజకవర్గాల్లో 2-3 టికెట్లను కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. దానికి వ్యతిరేకం అంటూ చెప్తున్నప్పటికీ వాళ్ళ టికెట్లను ఈ రకంగా కేటాయించడం పట్ల కూడా అక్కడ పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే ఆయా నియోజకవర్గాల్లో ముందు నుంచి కష్టపడ్డ వారి నుంచి ఇప్పుడు వ్యతిరేకత వస్తూ ఉంది. మరొక అంశం కూడా ఉందంటే పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరక్క అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వద్దు, తర్వాత డబ్బు ఖర్చు పెట్టుకునే వారికి అవకాశం ఇవ్వాలి అనుకున్న ప్రాంతాల్లో మాత్రం ఆ రకంగా కేటాయించారనేది ఒకటి చెప్తా ఉన్నారు. ఇక 175 స్థానాలకు ఒకవైపు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఒకేసారి జాబితాను విడుదల చేసి ప్రజల్లోకి వెళ్దాం, ప్రచారంలోకి వెళ్దాం, తద్వారా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా చేద్దామని అనుకున్నారు. కానీ పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటకు వస్తున్న నేపథ్యంలో, ఆ సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో వైసీపీని వీడేందుకు చూస్తున్నారన్న ఒక ఆలోచనతోని చివరిదాకా వారికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని భావించారు. ఈ నేపథ్యంలోనే టికెట్లకు సంబంధించి తక్కువ జాబితాను విడుదల చేస్తూ ఎవరికైతే టికెట్లను నిరాకరిస్తే వారు పార్టీని వీడి వెళ్ళిపోతారనుకుంటున్నారో వారందరిది కూడా చివరి జాబితా వరకు కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించకుండా వేచి చూద్దామన్న ధోరణితోనే వెళ్తున్నారు. అప్పుడు వారికి అవకాశం లేకుండా ఉంటుంది, వేరే పార్టీలకు వెళ్లకుండా ఉంటారు. తద్వారా వారి రాజకీయం వేరే పార్టీలకు వెళ్ళలేరు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు, ఖచ్చితంగా కొనసాగుతారు వైసీపీలో అనే ఒక భావనతోనే చివరిదాకా ఆయా నియోజకవర్గాలు చాలా వరకు జాబితాను ప్రకటించకుండా ఉండేందుకే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వచ్చినప్పటికీ అక్కడ ముందు నుంచి కష్టపడ్డ వారికి టికెట్లను కాకుండా వేరే వారికి టికెట్లు ఇవ్వడం పట్ల కూడా పెద్ద ఎత్తున అసంతృప్తులు అయితే రగిలిపోతా ఉన్నారని చెప్పాలి. తర్వాత సర్వేల్లో నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మాపైనే కేవలం నెగిటివ్గా ఉందా, నియోజకవర్గాల అభివృద్ధికి అవకాశం లేకుండా చేసింది ఎవరు, నియోజకవర్గాల అభివృద్ధి అనేది జరగకపోవడం, ఎక్కడ కూడా పెద్దగా పరిశ్రమలు రాకపోవడం, ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. రోడ్లో దుస్థితి చూస్తున్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సర్వేల్లో ఫలితాలు ఆటోమేటిక్గానే నెగిటివ్గా వస్తాయి. అది కేవలం మా నుంచే కాదు అభివృద్ధి జరగాల్సింది, పైనున్నవారు ముఖ్యమంత్రిగా ఉన్నవారి నుండి కూడా అభివృద్ధి జరగాలి కదా, ముఖ్యమంత్రి మీద కూడా పెద్ద ఎత్తున నెగిటివ్గానే సర్వే రిపోర్ట్లో ఉంది కదా, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నారు ఇవ్వాలంటూ వారందరూ కూడా బహిరంగంగానే వాళ్ళ చర్చించుకున్న సిచ్యువేషన్ ఉంది. మరొక వైపు ఇటు బటన్ నొక్కుడు కార్యక్రమాల ద్వారా తమకు ఎక్కువగా ఇబ్బంది అయింది అని వారందరూ భావిస్తున్నారు. ఆ బటన్ నొక్కే కార్యక్రమంలో కూడా సంక్షేమ విషయంలో కూడా సరిగా జరగకపోవడం, అభివృద్ధి అనేది లేకపోవడం, ఇలా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డాము. కేవలం ఎమ్మెల్యేల మీదే కాదు నెగిటివ్, ముఖ్యమంత్రి కూడా సర్వేలో నెగిటివ్ ఫలితం వచ్చినప్పటికీ మమ్మల్ని ఎందుకు బలిపశులు చేస్తున్నారంటూ ఇవాళ వారందరూ బహిరంగంగా చర్చించుకోవడం. ఇంకా వాలంటరీ వ్యవస్థ ముఖ్యంగా ప్రజాప్రతినిధులను ప్రజలకు దూరం చేసిందనే భావనలో వారందరూ కూడా ఇవాళ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థే మా కొంప ముంచింది, ఈ సర్వేల అంశాల్లో వాలంటరీ వ్యవస్థ నుంచి మేము అంటే ప్రజలకు దూరం అయ్యాం కాబట్టి ఈ సర్వేలో ఆటోమేటిక్గానే నెగిటివ్గా ఉంటుందనే భావనలో వారందరూ ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు, వారు చేసిన అక్రమాలు, వారు చేసిన దందాలు అవన్నీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా ఉంది కాబట్టి ఎందుకు మమ్మల్ని మార్చాల్సి వస్తుంది అన్న ఒక ఆలోచనతో వారందరూ కూడా ఇవాళ ఉన్నారు. ఇదొక అంశం. తర్వాత ఇక ఎవరెవరికైతే టికెట్లను నిరాకరిస్తున్నారో పిలిచి మరీ చెప్తున్నారు, పార్టీలో కొనసాగాలంటూ చెప్తున్నారు. గతంలో అపాయింట్మెంట్ కూడా ముఖ్యమంత్రి ఇచ్చేవారు కాదు, కానీ ఇప్పుడు మాత్రం అందరినీ పిలిచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రాజ్యసభ కల్పిస్తామంటూ చెప్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపిస్తామంటూ చెప్తున్నారు. ఇది ఎమ్మెల్యేలు అందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే రాజ్యసభ స్థానాలు వచ్చేదన్ని ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ పంపిస్తామంటూ ఎలా చెప్తున్నారని వారి వాళ్ళ బహిరంగంగా చర్చించుకుంటున్న సిచ్యువేషన్. జాబితా విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున అసంతృప్తులు బయటకు వస్తూ ఉన్నారు. మరొక వైపు ఒకే కుటుంబాలకు సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున టికెట్లను కేటాయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో అయితే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి బొత్సకు సంబంధించి వారి బంధువుతో సహా 5గురికి టికెట్లు కేటాయించడం పట్ల కావచ్చు, మరొక వైపు ఇతర కుటుంబ సభ్యులు కూడా టికెట్లు కేటాయించడం పట్ల తీవ్రంగా ఇతర నేతలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇక చాలా ప్రాంతాల్లో అయితే టికెట్లను నిరాకరించిన నేపథ్యం, ఆ తర్వాత ఇన్ఛార్జీల మార్పు కావచ్చు, ఒక్క
ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ చేయడం కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా వైసీపీలో ఒక అంతర్గత పోరైతే ప్రారంభమైనట్లుగా కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు ఈ అంశాలన్నింటికి సంబంధించి వాళ్ళ మార్నింగ్ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పిల్లి మాణిక్యరావు గారు, టీడీపీ లీడర్, దాసరి కిరణ్ గారు, జనసేన లీడర్, అప్పసాని రాజేష్ గారు, సీనియర్ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ రాజేష్ గారు, అంటే మూడో జాబితా విడుదలైంది. ఇప్పటి వరకు విడుదలైన జాబితాలో ఇన్ఛార్జీలుగా సీట్లనే ప్రకటిస్తున్నారు, బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఏది అధికారుల బదిలీలు జరిగినట్లుగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపిస్తున్నారు. దానికి కూడా టీడీపీ చెప్తా ఉంది, ఒక ప్రాంతంలో సర్వే ఫలితాలు బాగలేని వారిని ఇంకో ప్రాంతం వారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారన్నది ఒక మాట ఉంది. తర్వాత ఒకే కుటుంబానికి ఇవాళ 5 టికెట్లను కేటాయించడం ఎట్లా అర్థం చేసుకుంటారండి ఆ ప్రాంత ప్రజలు ఇన్ని టికెట్లు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మీరు అంటే ఇప్పుడు ఈ 3 విడతలుగా విడుదల చేస్తూ వచ్చిన ఈ ఇన్ఛార్జీల ప్రకటన ఒక్కసారి కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఈరోజు విడుదల చేసిన లిస్టు జగన్మోహన్ రెడ్డి గారి నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. ఎందుకంటున్నానంటే ఆ మాట, విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా కేసీఆర్ నాని గారిని ప్రకటించారు. కేసీఆర్ నాని గారు అఫీషియల్గా పార్టీలో జాయిన్ అయ్యారా? ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాత నేను వైసీపీలో జాయిన్ అవుతానని చెప్పారు. స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా రాజీనామా పంపించారు. కానీ ఆ రాజీనామా ఇంకా ఆమోదం జరగలేదు. ఈయన మర్యాదపూర్వకంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చారు. ఈయన ఆయన మెడలో కండవ వేశారు, ఆయన ఈయన మెడలో పార్టీ కండవ వేయలా. ఈయన ఆయన మెడలో కండవ వేసి ఒక బొకే ఇచ్చి వచ్చారు, ఆలింగనం చేసుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో పయనించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న అధికారికంగా రాజీనామా ఆమోదింపజేసుకున్న తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పారు. అంటే పార్టీలో కూడా చేరని వ్యక్తికి ఇవాళ ఇన్ఛార్జిగా ప్రకటింపజేసుకున్నారు అని అంటే వాళ్ళకి అభ్యర్థుల కొరత స్పష్టం అవ్వట్లేదు అక్కడ. అంటే ఇంకా ఆ పార్టీ నుంచి కమిటెడ్గా లాయల్గా ఉండే వేరే అభ్యర్థులు ఎవరు దొరకని పక్షంలోనే కదా ఇవాళ కనీసం ఇంకా పార్టీలో కూడా జాయిన్ కాని అభ్యర్థిని ప్రకటింపజేసుకుంది. అది వైసీపీ పార్టీ నిస్సహాయ స్థితిని తెలియజేస్తుంది. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ నాని గారు మెడలో కండవా కప్పుతుంటే చాలా ముచ్చటేసింది ఆ సీన్ చూస్తే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లంటే పడదు, కేసీఆర్ నాని గారికి తమ్ముడంటే పడదు. వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, అంటే కుటుంబ సంబంధాల పట్ల వాళ్ళకున్న ప్రాధాన్యత అది. వీరు రాష్ట్రాన్ని ప్రాంతాలని పరిపాలించే నాయకులు. మానవ సంబంధాల పట్ల కుటుంబ సంబంధాల పట్ల వాళ్ళకున్న ప్రాధాన్యత అది. వీరిద్దరు కలిసి వాళ్ళ కనీసం పార్టీలో కూడా చేర్చుకోకుండానే అభ్యర్థులను ఖరారు చేశారు. అసలు తర్వాత ఇంకోటండి, ఇవాళ చాలా మంది ఎమ్మెల్యేల ఎంపీల రాజకీయ భవిష్యత్తుని ఈయన డోరాయమాన స్థితిలో పెడుతున్నారు కదా. దానికి ఎంపిక చేసుకుంటున్న ప్రాతిపదిక ఏంటి, ఎంచుకుంటున్న ప్రాతిపదిక ఏంటి? నీ అభ్యర్థిత్వం ఖరారు చేయటం లేదు, నేను ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నాను అనడానికి ఆయన ఎంచుకుంటున్న మార్గం ఏంటంటే సర్వే ఫలితాల గురించి ప్రస్తావిస్తున్నారు. నిజంగానే సర్వే ఫలితాలు లేదు వాళ్ళ పనితీరు ప్రాతిపదికగా కనుక నిర్ణయం తీసుకోవటమే నిజమైతే రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నైతికత ఉందా అక్కడ పోటీ చేయడానికి? ఆయన ఆచరించి కదా మిగిలిన సర్వేగా భావించాలిగా. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. అది సర్వే అనేది అది నిజమో కాదో తెలియదు. వాళ్ళు ప్రజలను సంప్రదించారా, ఎంత శాంపిల్ కలెక్ట్ చేశారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని కలెక్ట్ చేశారు, ఇవన్నీ దీన్ని భావించవచ్చు. కానీ ఇది ఎన్నికల ఫలితం. ఎన్నికల ఫలితంలో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి స్థానికుడైన రామ్ గోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మొట్టమొదటి తను పనిష్ చేసుకొని కదా మిగిలిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు నిర్దేశించాల్సింది. ఇవాళ ఆయనకు మటుకు ఆ నియమం వర్తించదు. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయన, శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించునే స్థాయి అవకాశం ఆయనకు ఉంది. చూసాం కదా గతంలోనే శాశ్వత అధ్యక్షుడు బదిలీ చేసుకోవచ్చు కదా. కనీసం ఇప్పుడు ఇవాళ ఇంతమందిని ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ నియోజకవర్గాలు బదిలీ చేస్తున్నారు, కొంతమంది అభ్యర్థిత్వాలు క్యాన్సిల్ చేస్తున్నారు. చివరికి ఇవాళ ఆ బలిపీఠం మీద ఎక్కిస్తుంది కూడా ఎవరిని ఎక్కిస్తున్నారు? ఈ రోజు ప్రకటించిన లిస్టులో మార్పు చేర్పులు చేసింది కూడా చూడండి. రాయదుర్గం అక్కడ బీసీ కాపు రామచంద్రారెడ్డి, ఆయన్ని తప్పించి అక్కడ ఒక మెట్టు గోవిందరెడ్డి గారిని తీసుకొచ్చారు. తర్వాత చిత్తూరు శ్రీనివాసులు గారు, ఆయన బలిజ సామాజిక వర్గం, ఆయన తప్పించి అక్కడ ఒక రెడ్డి గారిని తీసుకొచ్చారు. అదే సందర్భంలో దర్శి అక్కడ మద్దిపాటి వేణుగోపాల్ గారు, ఆయన తెలంగాణ సామాజిక వర్గం, ఆయన తప్పించి ఒక రెడ్డి గారిని తీసుకొచ్చారు. అంటే ఏ సందేశం పంపిస్తున్నారు ఆయన? నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు కదా. మరి ఇక్కడ ఇవి వర్తించవా?
అంటే తన సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించుకునే పక్షంలో వేరే సామాజిక వర్గాల అభ్యర్థుల్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఆ సామాజిక వర్గాల నుంచి దొరకరా? మీరు ఒక బలిజ సామాజిక వర్గం నుంచి ఒకరిని తప్పించాలి అనుకుంటున్నారు. అదే బలిజ సామాజిక వర్గంలో ఆ ప్రాంతంలో ఎంత బలమైన ప్రాంతం ఉంది చిత్తూరు, అక్కడ ఆ సామాజిక వర్గంలో ఎవరు నాయకులు రీప్లేస్ చేయడానికి ఆస్కారం లేదా? కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏది అనుకుంటే అది నడుస్తుంటది, నేను ఏది శాసిస్తే అదే జరుగుతుంది, ఇది నా పార్టీ, నా పాదయాత్ర, నేను ఇచ్చిన వాగ్దానాలు, నా మొహం చూసి ప్రజలు ఓటేశారు, రేపు కూడా అదే జరుగుతుందని చెప్పని వాళ్ళ ఎమ్మెల్యే ఈ చర్చ కూడా జరుగుతుంది. వారి ముఖం చూసి ఓటేస్తే వారి ఫోటో పెడితే వాళ్ళు ఎవరన్నా గెలవాలి కదా. ఇన్ఛార్జీల మార్పులు, బదిలీలు, కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఉన్న సిట్టింగ్లను ఇవన్నీ ఎందుకు మార్చాలి? వారి ఫోటో పెట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఆయన వాళ్ళ ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో చెప్తున్నది ఏంటి, నాకు 65% యాక్సెప్టెన్స్ ఉంది, మీకు 40% ఉందని చెప్పని ఎమ్మెల్యేని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోతున్నారు. అంటే మేమేమి ఓడబొడిచాం కాబట్టి, మాకేమి నిర్ణయాధికారం ఉంది కాబట్టి, మా చేతిలో ఏమి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, మా చేతిలో ఏం మెకానిజం ఉంది కాబట్టి ప్రజల్లో మాకు వ్యతిరేకత పెరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా మీరు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికదారులుగా వాలంటీర్లు సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. డీబీటీ ద్వారా నేను వాళ్ళ అకౌంట్లోకి పంపిస్తున్నా. మధ్యలో ఉన్న మెకానిజం మొత్తం ప్రాధాన్యత లేదుగా. అంటే సర్పంచి, వార్డు మెంబరు, సర్పంచి, ఎంపీటీసీ మెంబరు, ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబరు, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్ ఎవ్వరూ అప్రస్తుతం. వాళ్ళందరికీ ప్రాధాన్యత లేని వ్యక్తులే. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికి ప్రాధాన్యత లేదు. ముఖ్యమంత్రిగా నేను వాలంటీరు, నాకున్న ఈ ప్రైవేట్ సైన్యం ఉంటే చాలు, వీళ్ళ ద్వారా నేను ఎన్నిక నడిపించుకోగలనని చెప్పిన అతిశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ వ్యూహకర్తల సర్వే రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతున్న వాస్తవ గణాంకాలు కళ్ళ ముందుకు వస్తుండేటప్పటికీ ఇప్పుడు ఆ చురుకు ముట్టింది. ఆ ముట్టిమో మొదలుపెట్టింది ఏంటంటే ఇటువంటి సంక్షోభాన్ని పార్టీలు ఆయనకైనా సృష్టించుకుంటా ఉన్నారు. నిన్నటి వరకు నీ శాసనసభ్యులు, ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు విజయాలు సాధిస్తే అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఫెయిల్యూర్స్ అయినా అది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీయే. ఎమ్మెల్యేలు వేరు, ముఖ్యమంత్రి వేరు కాదు. ముఖ్యమంత్రి కూడా పులివెందుల నుంచి ఎన్నికైన ఒక ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిపి శాసనసభాపక్ష నాయకుడిగా ఆయన ఎంపిక చేసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు తప్ప ఆయనేమి పైనుంచి దిగిరాలా, వీళ్ళేమి కింద వ్యక్తులు కాదు. ఎమ్మెల్యేలు కలిపిన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం. ఇవాళ ఫెయిల్యూర్స్కి ఎమ్మెల్యేలు బాధ్యులుగా చేసి, అది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలని ప్రధానంగా బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాపు, తెలగ, బలిజలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా బలిపసులు చేస్తారు. చాలా స్పష్టంగా ఉంది. దీన్ని ఏంటంటే కాంపన్సేట్ చేయడం కోసం అని చెప్పని ఇప్పుడు కొత్తగా బొత్స సత్యనారాయణ గారు వంటి వారికి అధిక సీట్లు ప్రాధాన్యత కల్పించడం ద్వారా మేము ఆ వర్గాల పట్ల విస్మరించట్లేదు అని చెప్పానంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులు కానీ, కొండ కాపులు కానీ, కాపులు కానీ, లేదు తెలగలు కానీ, బలిజలు కానీ, వీరికి అందరికీ కూడా బొత్స సత్యనారాయణ గారి కుటుంబం ఒకటే ఐడెంటిటీ. ఇక బొత్స సత్యనారాయణ గారికి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 27% పాపులేషన్కి అందరికీ దక్కినట్టే. కాబట్టి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో 3 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జెడ్పీ చైర్మన్ ఇప్పుడు మధ్య శ్రీనివాసు ఇవాళ ఆయనకి ఎంపీ స్థానం ఇన్ఛార్జిగా ప్రకటించారు కదా. మీరు గమనించుకోండి, ఆయనకు అంత ప్రాధాన్యత ఎందుకు? కోడికత్తి కేసులో కీలకమైన వ్యక్తి ఆయన. కోడికత్తి కేసు అది కేసు జరిగిందా, డ్రామానే జరిగిందా, ఆ నాటకాన్ని రక్తి కట్టించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన్ని సరైన స్థాయిలో విచారణ చేయలేదు అని చెప్పని రీసెంట్ గా శ్రీనివాస్ వాళ్ళ లాయర్ కూడా పదే మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అసలు విచారించాల్సిన వ్యక్తుల్ని, అక్కడ మ్యానిపులేషన్స్ చేసిన వ్యక్తుల్ని విచారించలేదు, సాక్ష్యాధారాలను తారుమారు చేసిన వ్యక్తులను విచారించలేదు, అసలు ఆయనకి పాస్ లేకుండా ఆయన ఎట్లా ఎయిర్పోర్ట్లోకి రాగలిగారు అని చెప్పని చాలా కీలకమైన ప్రశ్నలు లాయర్ గారు లేవనెత్తుతుంటే ఆ దిశగా ఇప్పటికీ సరైన విచారణ జరగట్లేదు. ఆ విచారణకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సహకరించకుండా కోర్టు కూడా రావట్లా. కాబట్టి ఏంటంటే ఆ వాస్తవాలు తెలిసిన శ్రీనివాస్ గారిని ఆయన అట్లా ఎంటర్టైన్ చేసుకుంటానే ఇప్పటి వరకు జెడ్పీ చైర్మన్, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ మెంబర్ గా అంటే పార్లమెంట్ ఒక కుటుంబానికి ఇస్తే ఆయా వర్గాలన్నిటికీ రాష్ట్రంలో దాదాపుగా అన్ని వర్గాల కాపు, తెలగ, బలిజ అన్ని వర్గాలు కలిపి 27% పాపులేషన్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏకైక రిప్రజెంటేటివ్ బొత్స సత్యనారాయణ గారు. ఆయనకి ఇస్తే ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాలు, అన్ని వర్గాల ప్రజలని తృప్తిపరిచినట్టే ఆయా సామాజిక వర్గానికి సంబంధించి. కాబట్టి ఇవాళ బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలో 5 ఇస్తున్నారు. మరి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే గారిని మాత్రం శ్రీనివాసులు గారిని తప్పించినా కూడా దీన్ని అక్కడతో భర్తీ చేశామని చెప్పని స్పష్టం చేసుకోవడానికి అంటే నెంబర్ చూపిస్తారు. అది ఏ ప్రాంతాల్లో ఎవరికి ఇచ్చారనేది అప్రస్తుతం. ఒక కుటుంబానికి ఇచ్చారా ఇవన్నీ కూడా అనవసరం, మేము ఇంతమందికి ఇచ్చామని చెప్పని చూపించుకునే ప్రాసెస్ లో ఇవాళ బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి అంతమందిని కట్టబెడతా ఉన్నారు.
ఈ ఓటమి ఖాయమైనప్పుడే ఇటువంటి చేస్తా ఉంటారు. రేపు ఎమ్మెల్యేల మీద వేయాలి కదా, ఇది నా పనితీరు బాగుంది. ఆయన నిజంగానే ఆయన పనితీరు పట్ల ఆయనకు నమ్మకం ఉండున్నట్టయితే 2014లో 63 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 2018కి వెళ్ళినప్పుడు అదే శాసనసభల మొత్తానికి అభ్యర్థిత్వాలు ఖరారు చేసి 63ని ఇంకొక 25 కలుపుకొని 88 స్థానాలకు బలం పెంచుకోగలిగింది, ప్రజామోదం దక్కించుకుంది. మరి ఈసారి ఏమైపోయింది? ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పుకున్నారు. వైనాట్ 175 అని చెప్పని చెప్పుకున్న ఆయన ఇంతగా అభ్యర్థులను మార్పు 92 మంది అభ్యర్థులను మార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందో స్పష్టమవుతుంది. కాకపోతే ఏంటంటే ఆ వ్యతిరేకతకి ఎమ్మెల్యేలను బలిపశులుగా చేసే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేల రాజకీయ జీవితంతో ఆడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్ మాణిక్యరావు గారు, అంటే సర్వేల్లో ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సీట్లు దక్కని వారు కావచ్చు, తాజాగా ఉన్నవారు కూడా చాలా మంది ఒకటే చర్చ, సర్వేల్లో మా మీదే నెగిటివ్గా ఉందా, ముఖ్యమంత్రి మీద నెగిటివ్గా లేదా, ఎందుకు మమ్మల్నే మార్చాల్సి వస్తుంది, అభివృద్ధికి అవకాశం లేకుండా చేశారు, నియోజకవర్గాల్లో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఒకటి పెట్టి ఎక్కడా కూడా నియోజకవర్గాలకు నిధులు కేటాయించకుండా రోడ్ల దుస్థితి కానీ అభివృద్ధి మొత్తం ఎక్కడా లేకుండా చేసిన తర్వాత సర్వేల్లో ఆటోమేటిక్గానే నెగిటివ్ ఫలితాలు వస్తాయి కదా, ముఖ్యమంత్రి మీద కూడా అదే వ్యతిరేకత కూడా ఉంది అని వాళ్ళ చర్చ జరుగుతూ ఉంది. నమస్కారం అండి నవీన్ గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ ఒక తికమకతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా అయి ఉండాలి, లేదా ఒక వ్యూహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నా అయి ఉండాలి. ఈ రెండింటి మీద మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, తికమకతోటి తీసుకునేటానికి అవకాశం ఏముందంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే పూర్తిగా అహంకారంతో ఏదైనా సరే నా వల్ల మాత్రమే మనమంతా గెలిచాము, నేను పాదయాత్ర చేయటం వల్ల, నేను అభ్యర్థుల్ని ఎంపిక చేయటం వల్ల, నేను ఖర్చు పెట్టడం వల్ల, లేదా నేను అబద్ధపు హామీలు ఇవ్వటం వల్ల, లేదు నా తండ్రి చనిపోయినప్పుడు తండ్రి చనిపోయాడని బిడ్డని అని చెప్పేసి నేను పర్ఫార్మెన్స్ చేయటం వల్ల ఏదైనా సరే నా వల్లే గెలిచారనేది మొన్నటిదాకా చెప్పుకుంటూ వచ్చారు. నీ వల్లే గెలిచినప్పుడు పరిపాలన మొత్తం కూడా నీ మార్పుతోటే నడిచినప్పుడు మొత్తానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అన్ని అంశాలకి మంచి జరిగినా చెడు జరిగినా మొత్తం నీవే బాధ్యత వహించాలి. ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మొత్తం కేవలం 60 మంది మాత్రమే పనిచేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు చేయటం లేదని ఒక వాదనకు తీసుకొచ్చారు. ఒక దశలో అసలు ఎవరూ పనిచేయట్లేదని చెప్పారు. ఒక దశలో నా ఫోటో పెట్టుకొని వెళ్ళండి ఎవరైనా సరే గెలుస్తారని చెప్పి చెప్పుకొచ్చారు. వీటన్నిటికీ కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇదంతా తికమక్కగా చేస్తున్నటువంటి పనిగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కారణం కాదు, ఎమ్మెల్యేలు కూడా కారణమే, కానీ పూర్తిగా వాళ్ళు మాత్రం కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఆధారంగా ఎక్కడ అభివృద్ధి చేయటం కాదు, వాళ్ళకి గౌరవం ఇవ్వటం కాదు, లేకపోతే స్థానికుల్ని గౌరవించడం కాదు, ఇవన్నీ లేకుండా అతను మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని తన దగ్గర నుంచే అవినీతి మొత్తాన్ని కూడా నడిపించేటువంటి పద్ధతి ఏదైతే తీసుకున్నాడో అదొక కారణం కావచ్చు. రెండోది నేను అంటుంది కుట్రకోణం. కుట్రకోణం అంటే మీరు చూడండి, ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అప్పటికే ఈ రాష్ట్రంలో బీసీల్లో నాయకత్వం లేదు, ఎస్సీల్లో నాయకత్వం లేదు, మిగతా అణగారిన వర్గాల్లో నాయకత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం 1-2 వర్గాలకు మాత్రమే ఇచ్చుకుంటా ముందుకెళ్లేటువంటి పరిస్థితి. ఎవరికైతే నాయకత్వం లేదో, ఎవరికైతే అభివృద్ధి లేదో, ఎవరికైతే చదువు లేదో, చైతన్యం లేదో ఆ వర్గాన్ని గుర్తించి ఎన్టీఆర్ గారు పార్టీలోకి అందరం తీసుకొచ్చి కొత్త పిల్లల్ని, చదువుకున్నటువంటి వాళ్ళని, డాక్టర్లని, రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేశాడు, మంత్రులు చేశారు, అనేకమైనటువంటి పెద్ద పోర్ట్ఫోలియోలు ఇచ్చి క్యాబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అలాంటి గొప్ప చైతన్యాన్ని, ఆ చైతన్యం ద్వారా రాజకీయ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి. మీరు కనుక ఇప్పుడు చూస్తే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదో ఒక కారణంతో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చాలా మంది కొత్తలు కూడా అక్కడ ఉన్నారు. మీరు చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని మార్చేటువంటి చరిత్ర చూస్తే రమేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు, నేను కొన్ని విషయాలు చెప్తా. ఇప్పుడు ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ మంత్రి, ఆయన మార్చేశారు. ఆయన సమర్థుడు కాదా అంటే ఆయన నాయకత్వం ఇక్కడ స్థిరపడకూడదు. కొండేటిలో అశోక్ బాబు దాదాపు 2 ఎలక్షన్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. గతంలో జూపుడి ప్రభాకర్కి ఇచ్చినప్పుడు కూడా పనిచేస్తా ఉన్నాడు, మొన్నటిదాకా ఇన్ఛార్జ్. అతన్ని మార్చారు.
అతని నాయకత్వం అక్కడ స్థిరత్వంగా ఉండకూడదు. ఎస్ఎన్ పాడులో సుధాకర్, పచ్చిపాడులో సుచరిత, హోమ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ఆమె పర్ఫార్మెన్స్ బాగా లేకుండా చేసింది ఎవరు? మీరు కదా. ఆమెకి పదవి ఇచ్చినప్పుడు ఆమెకి పవర్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్రంలో ఈ దేశంలో జరగనటువంటి అకృత్యాలు జరిగినాయి, అఘాయిత్యాలు జరిగినాయి, రేపులు జరిగినాయి, మర్డర్లు జరిగినాయి, నడి రోడ్డు మీద కూడా దారుణమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఎక్కడా కూడా చర్యలు తీసుకునేటువంటి పవర్ ఆమెకు లేకుండా చేశారు. ఈ రోజు ఆమెను మారుస్తా ఉన్నారు. ఆమె నాయకత్వానికి స్థిరత్వం లేకుండా చేసేటువంటి పరిస్థితి. తాడికొండలో కక్కెర సురేష్ గారు గతంలో ఆయన కష్టపడి పనిచేశాడు. మొన్న దాకా ఇన్ఛార్జ్ గా పెట్టి ఆయన చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి తాడికొండ లీకాయని చెప్పేసి బ్రహ్మాండంగా ఆయన చేత ఖర్చు పెట్టించి తిప్పించారు. ఆయన నాయకత్వం స్థిరత్వం కాబోతా ఉంది. స్థిరత్వం కాబోయేటప్పుడు కక్కెర సురేష్ మార్చినటువంటి పరిస్థితి. మేలుగా నాగార్జున ఆయన గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితిలో నాయకుడుగా ఉండకూడదు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఎస్ఎన్ కోర్టుకు పంపించినటువంటి పరిస్థితి. చంద్రపూడి పోతలపట్టు ఎంఎస్ బాబు మాట్లాడేదని మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేమేమి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కంటెంటే మాకు విలువ లేకుండా చేస్తా ఉన్నారు. మేము అసలు ఏం పని చేయలేకుండా పోతున్నాం, బొమ్మల్లాగా ఉన్నాం. ఇసుక దోపిడీ సెంట్రల్ నుంచే జరుగుతుంది, మద్యం మాఫియా సెంట్రల్ నుంచే జరుగుతుంది. ఒక రోడ్డు అడగటానికి లేదు, ఒక ఇంకో విషయం అడగటానికి లేదు. కొత్తగా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వటానికి లేదని మాట్లాడినందుకు నేను దాక్షిణ్యంగా అతను తీసి పక్కన పడేశారు. అట్లాగే గూడూరు వరప్రసాద్, సత్యవేడు, కోడేటి ఆదిమూలం, తర్వాత గురుమూర్తి ఆయనకి ఎంతో సేవ చేసినటువంటి వాడు. నేనేమంటానంటే కుట్రకోరం దాదాపు 17 నియోజకవర్గాల్లో దళితులకి సంబంధించినటువంటి స్థిరంగా ఎదగకుండా ఉండాలి. నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వద్దు అంతేనా? మీరు తెలుగుదేశం పార్టీ చూడండి, నేను ఉదాహరణ చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ చూడండి, కడియం శ్రీహరి ఒక పెద్ద నాయకుడిగా ఎదిగాడు. ప్రతిభా పార్టీ గారు స్పీకర్ గా పెద్ద నాయకుడిగా ఎదిగింది, ఇప్పటికే ఉంది తెలుగుదేశం పార్టీలో. అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉంది. బాలయ్య గారు కేంద్ర స్థాయిలో పార్లమెంట్ కి స్పీకర్ గా ఎదిగారు. అంటే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంటే బీసీలో దేవేంద్ర గౌడ్ గారు ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఈ రోజుకి యనమల రామకృష్ణుడు గారు ఆయన స్పీకర్ గా, మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. చాలా గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంటే ఒక పార్టీకి ఎలాంటి ఉద్దేశం ఉండాలి? అణగారిన వర్గాల మధ్య, అణగారిన వర్గాల విషయంలో, బడుగు బలహీన వర్గాల విషయంలో, ఎస్సీల విషయంలో ఒక పార్టీకి ఎట్లా ఉండాలి? వాళ్ళని చేరదీయాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ నాయకత్వాన్ని స్థిరత్వం చేయాలి. వాళ్ళ నాయకత్వం ఎప్పుడైతే స్థిరత్వం అవుతుందో ఆయా వర్గాలకి ప్రయోజనం జరుగుతుంది. ఆయా వర్గాలు ఆర్థికంగా ఎసులుబాటులోకి వస్తారు. ఆర్థికంగా ఎసులుబాటుకు వస్తే వాళ్ళకి విద్య వస్తుంది. విద్య వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది. జీవితాలు స్థిరత్వం అవుతాయి. జగన్మోహన్ రెడ్డి కుట్ర చూడండి, ఏ నాయకుడిని కూడా స్థిరత్వం లేకుండా చేశారు. ఇంకొకటి రెండోది, క్రిమినల్స్ ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మీరు కనుక చూస్తే కడపలో జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్థానం రాజులాగా పనిచేస్తా ఉంటాడు. ఆయన కిందే పనిచేయాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే ఫ్యాక్షన్ తోటి లేపేస్తా ఉంటాడు. అది సొంతలోని బయటలోని. సేమ్ బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో ఆయన పెద్ద మాఫియా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా అతను చేసినటువంటి పనుల్ని బయటకు ఎక్స్పోజ్ చేసినటువంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ. ఇందాక మన రమేష్ గారు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఏమని? అసలు రాజశేఖర్ రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది, విజయమ్మ ఏం చేస్తుందో ఆమెకు తెలుసు అని విజయమ్మను కూడా తిప్పినటువంటి వ్యక్తి. తర్వాత కోడికత్తి శ్రీను పెద్ద డ్రామా వేసి ఒక పెద్ద సానుభూతి తీసుకురావడం కోసం బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోడికత్తి శ్రీను ద్వారా చేయించారని ఒకటి, అసలు బొత్స సత్యనారాయణ మేనల్లుడే చేసి కోడికత్తి శ్రీను మీద నెట్టారని ఒకటి, ఈ రెండు ప్రచారంలో ఉన్నాయి. వీటిని నిగ్గుదేల్సాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి చిన్న ఒక కామెంట్ పెడితే విచారణ చేస్తారు. ఒక ఎంపీ ఏదో లేకపోతే ఒక దళితుడేదో ఇంకొకరేదో చూడకుండా చిత్రహింసలు గురి చేస్తారు. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి లోతైన అధ్యయనం జరగాలి, లోతైన దర్యాప్తు జరగాలని మాట్లాడారు తప్ప ఇవో వాళ్ళ మీద ఆరోపణలు వస్తామని వాళ్ళని విచారించాలని చెప్పి ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా భయం పట్టుకున్నట్టుగా ఉంది. భయం పట్టుకొని మాత్రమే బొత్స సత్యనారాయణకి సంబంధించినటువంటి కుటుంబంలో దాదాపు 5 టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధైర్యం దమ్ము లేనటువంటి పరిస్థితి. ఇంకొకసారి చూస్తే చిత్తూరులో మీరు విజయానంద రెడ్డి పరిస్థితి ఏంటి? అతను పెద్ద స్మగ్లర్, మొత్తం ఎర్రచంద్రాన్ని సప్లై చేసేటువంటి వ్యక్తి.
అతను తప్పించుకోవడానికి విమానాల్లోనే తిరిగి తప్పించుకున్నటువంటి వ్యక్తి. అప్పటికి కూడా పోలీసులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి స్మగ్లింగ్ నేరాల విషయంలో అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్ జైల్లో ఉన్నాడు, అట్లాగే రాజమండ్రి జైల్లో ఉన్నాడు, అనేకమైనటువంటి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే బీసీల నాయకత్వం లేకుండా బీసీలకు సంబంధించినటువంటి మణికరావు గారు మీరు అన్నట్లుగా బీసీలకు అన్యాయం చేశారంటే, ఒకటి ఎమ్మెల్యేలకు 40 మార్కులు వస్తే ముఖ్యమంత్రికి కూడా అవే మార్కులు వస్తాయి, ఆయనకు మాత్రం ఎందుకు మంచి మార్కులు వచ్చినట్లు? ఆయన పనితీరు బాగుంటే కింద ఎమ్మెల్యేల పనితీరు కూడా. అంటే ఒక్క బొత్స కుటుంబానికి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు కేటాయిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ సామాజిక వర్గం అందరికీ న్యాయం చేసినట్ల? అంటే ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు, ఏ రకంగా వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి, ఇక రాష్ట్రంలో వ్యతిరేకతకు సంబంధించి మాట్లాడేది ఏం లేదు. సర్పంచుల్లో వ్యతిరేకత గురించి కావచ్చు, ఇవాళ అంగన్వాడీల సమ్మెకి సంబంధించి చర్చలకు పిలుస్తామంటున్నారు. ఇలా రకరకాల అంశాలు అయితే ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. సార్, ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పందా ఎలా ఉంటుందంటే, అధికారం ఉన్నప్పుడేమో విచ్చలవిడిగా అవినీతి చేస్తాడు, విచ్చలవిడిగా రౌడీయిజం చేస్తాడు, అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతాడు, దాడులు చేపిస్తాడు. అధికారం పోతుందనే సమయానికి లేదా అధికారం పోయిన తర్వాత ముసలి కన్నీరు గార్చి దొంగేడుపులు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే 2012 ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడేమో 1000 కోట్ల అవినీతి చేసి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టించిన పరిస్థితి. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్నగారిని చంపారు, నేను తండ్రి లేని బిడ్డని, నేను అమాయకుడిని, నన్ను ఓట్లేయండి, నాకు ఓట్లేయండి, నా పార్టీని గెలిపించండి అని చెప్పి ఆ రోజున ప్రజల మధ్యలోకి వెళ్ళిన పరిస్థితి. 2019 ఎలక్షన్కి వచ్చేసరికి వాళ్ళ బాబాయ్ గారి హత్య, మా తాతయ్యని చంపారు, మా నాన్నని చంపారు, మా బాబాయ్ని చంపారు, నన్ను చంపాలని చూశారు, నాకు ఓట్లేయండి, నేను తండ్రి లేని బిడ్డనని చెప్పి మళ్ళీ 2019 ఎలక్షన్కి వెళ్ళి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి సింపతి మీద ఓట్లు అడిగిన పరిస్థితి. 2019 ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతృత్వ పోకళ్ళలోకి వెళ్ళి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా నిత్యం ప్రతిపక్షాల మీద వేధింపులు చేస్తూ, అడిగిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి 4.5 సంవత్సరాలు వితండవాదం చేసి అట్టట్టహాసంగా ఆయన పిచ్చి పిచ్చిగా నవ్వుకున్న పరిస్థితి. ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేకత ఎంతలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ రోజున పులివెందుల్లో సీటు క్యాన్సిల్ చేయాలి అంత వ్యతిరేకత ఉంది. పులివెందుల్లో కూడా గడిచిన 40 సంవత్సరాలుగా వీళ్ళ కుటుంబ సభ్యులు గాని, ఈయన గాని, అక్కడ గెలిచిన వాళ్ళు గాని ఏది చేయని పరిస్థితి, ఎక్కడ అభివృద్ధి చేయని పరిస్థితి. ఒకవేళ అభివృద్ధి చేయకపోవటం, అవినీతి చేయటం, ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఇదే కనుక ప్రామాణికం అయితే సీటు ఇవ్వడానికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సీటు ఇవ్వకూడదు. ఒకవేళ ఫోటో పెట్టుకునే గెలిచారు, నా ఫోటో పెట్టుకునే గెలిచారు 2019లో అని ఏదైతే త్రిపులార్ గారిని, రఘురామ కృష్ణరాజు గారిని వీళ్ళు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, ఒకవేళ అదే నిజమైతే గనక ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా మార్చకుండా మళ్ళీ అదే ఎమ్మెల్యే అభ్యర్థులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే పెట్టుకుని వీళ్ళు ఎలక్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున మనం వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తున్న జాబితాలను కనుక మనం చూస్తూ ఉంటే సార్, అందరూ కూడా దోపిడీ దొంగలు, అందరూ కూడా ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి, అందరూ కూడా బుజ్జికానలు అని చెప్పి రైతుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకే ఈ రోజున సీట్లు ఇస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా సేవ చేసుకునే వాళ్ళు, వ్యక్తిగతంగా ఆయన కాళ్ళు ఒత్తే వాళ్ళకే ఈ రోజున సీట్లు ఇస్తున్న పరిస్థితి. ఎవరైతే రాష్ట్రంలో బలంగా రౌడీయిజం చేశారో లాస్ట్ 4.5 సంవత్సరాలుగా, ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారి గుట్టురట్లన్నీ గుట్టంతా తెలుసో వాళ్ళకే ఈ రోజున సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి. ఈ రోజున బొత్స ఝాన్సీ గారు లేదంటే బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించి 5గురికి ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారంటే ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ రోజున ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం బొత్స సత్యనారాయణ గారు లేదా ధర్మాన ప్రసాదరావు గారు, ఇలా ఎవరైతే బలమైన నాయకులుగా చెప్పుకుంటా ఉన్నారో ఉత్తరాంధ్రలో, వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం అయినా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించినా కూడా, ఆయన తండ్రి చావు గురించి వ్యక్తిగతంగా విమర్శించినా కూడా ఈ రోజున వాళ్ళకే తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకే, వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇస్తున్నాడంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గుట్టు వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారి దగ్గర, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఏముందని అడుగుతా ఉన్నా. ఈ రోజున బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చి వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటా ఉన్నావు. ఎంఈవి సత్యనారాయణ ఎవరైతే భూ కబ్జాలు చేశారో, ఎవరైతే మొన్న వైఎస్ఆర్సీపీ రౌడీ మోకలు కిడ్నాప్ చేశారో,
వైజాగ్ లో భూదందాలు ఎవరైతే చేశారో, వైజాగ్ లో ఒక ప్రధాన రహదారిని తన వాస్తు కోసం ఎవరైతే ఆపేశారో అతన్ని తీసుకెళ్లి వైజాగ్ ఈస్ట్ లో పోటీ చేపిస్తా ఉన్నాడు. ఈ రోజున వైజాగ్ ఎంపీగా అతను పోటీ చేస్తే ఓడిపోతాడని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఫైనాన్షియల్ గా లావాదేవీలు ఉన్నాయి కాబట్టి అతనికి సీటు నిరాకరిస్తే ఇతని లావాదేవీలన్నీ అతను బయట పెడతాడనే ఒకే ఒక్క భయంతో అతను తీసుకెళ్లి వైజాగ్ ఈస్ట్ లో పోటీ చేస్తున్న పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజున టెక్కల్లో పోటీ చేస్తున్న పరిస్థితి. అతని మీద కూడా జగన్మోహన్ రెడ్డితో లావాదేవీలు ఉన్నాయి, అతను కూడా బినామీ అనే ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా గడిచిన 4.5 సంవత్సరాల్లో అనేక మార్లు నియోజకవర్గంలో ప్రజలు తరిమి కొట్టిన పరిస్థితి. కానీ అతని మీద వ్యతిరేకత లేదా? అతనికే మళ్ళీ ఎందుకు సీట్ ఇస్తున్నారని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీకు 4.5 సంవత్సరాలు నామినేటెడ్ పోస్టులకి, సలహాదారులకి, అన్నిటికీ ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పుట్టి మునిగిపోయే సమయానికి, ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయానికి బీసీ కార్డు అనేది ముందు పెట్టి నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిప్పే కార్యక్రమానికి, రోడ్ల మీద తిరిగే కార్యక్రమానికి, ఈయన తప్పులన్నింటినీ వెనకేసుకొచ్చే కార్యక్రమానికి మాత్రం బీసీలను ముందు పెట్టి 4.5 సంవత్సరాలుగా పదవులన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి, సొంత సామాజిక వర్గానికి జీతాలు వచ్చే పదవులు, డబ్బులు వచ్చే పదవులన్నీ ఈయనకి బీసీ స్థానాలను మార్చి సొంత సామాజిక వర్గం నేతలకు టికెట్లు ఇస్తున్నారు. అట్లాంటప్పుడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని పదే చెప్పడం వారికి అన్యాయం చేయడం. మళ్ళీ నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి ఉత్తప్పుడు డంకా ఊదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీ సీట్లు, ఎస్సీ సీట్లు, బీసీ సీట్లలో తీసుకొచ్చి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి లేదా ఓసీలో అదర్ కమ్యూనిటీస్ లో ఉన్న సీట్లను తీసుకొచ్చి వాళ్ళ సొంత కమ్యూనిటీకి తీసుకొచ్చి కేటాయిస్తున్న పరిస్థితి. ఈ రోజున జోగి రమేష్ అనే వ్యక్తి ఎంత పెద్ద రౌడీ, ఎంత పెద్ద అవినీతి చేశాడు. ఇళ్ల స్కామ్ లో ఒక గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీల మీద, పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడికి వెళ్లిన జోగి రమేష్ ఈ రోజున పెడని నియోజకవర్గంలో ఎటువంటి దౌర్జన్యాలు చేశాడంటే, మట్టి మాఫియాని అడ్డుకుంటున్నారని చెప్పి జనసేన పార్టీ నాయకులు అడ్డుకుంటే వాళ్ళని స్తంభానికి కట్టేసి కొట్టించిన పరిస్థితి జోగి రమేష్ పెడన్ నియోజకవర్గంలో అతను ఓడిపోతాడు, అతని లూపోల్స్ అన్ని జోగి రమేష్ కి తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లూపోల్స్ అన్ని జోగి రమేష్ కి తెలుసు, సీట్ ఇవ్వకపోతే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బయట పెడతాడనే భయంతో అతన్ని తీసుకొచ్చి ఈ రోజున పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితి. అక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి సీటు నిరాకరిస్తున్న పరిస్థితి పార్థసారథి గారికి. అదే విధంగా ఏలూరు పార్లమెంట్ తీసుకుంటే సార్, రైతుల్ని దుర్భాషలాడిన వ్యక్తి, రైతుల్ని ఎర్రిపప్పులను తిట్టిన కారుమూరు నాగేశ్వరరావు గారి కొడుకు కారుమూరు సునీల్ గారికి ఈ రోజున అక్కడ తీసుకొచ్చి మీరు ఎంపీ టికెట్ ఇస్తా ఉన్నారంటే దేనికి సంకేతం అని నేను అడుగుతా ఉన్నా. తిరుపతి ఎంపీ సీట్ తీసుకుంటే గురుమూర్తి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సేవలు చేసిన వ్యక్తి, ఆయన్ని ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లోకి వెళ్ళి ఒక్కసారైనా స్పెషల్ స్టేటస్ గురించి కానీ, ప్యాకేజ్ గురించి కానీ, లేదా రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కానీ ఒక్కసారి కూడా గడిచిన 3.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ రోజున అతన్ని తీసుకెళ్లి వేరే చోట సత్యవేడులో తీసుకెళ్లి మీరు అతన్ని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి బదిలీ చేసినంత మాత్రాన గెలుపు అవకాశాలు ఉంటాయా? ఇక్కడ జలన్ రూపాయి అక్కడ జల్లుతుందా? ఇక్కడ సర్వేలో నెగిటివ్ గా ఉంటే ఇంకో దగ్గర గెలిపిస్తారా? అసలు పైన ముఖ్యమంత్రి సర్వేనే బాగాలేదని చెప్తుంటే సర్వేల్లో సార్ ఖచ్చితంగా సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రక్రియ చూస్తా ఉంటే నాకు వినోదం అనే ఒక సినిమా గుర్తొస్తా ఉందండి. అందులో కోట శ్రీనివాసరావు గారు బంగారం సింగారం అని 2 క్యారెక్టర్లు డూప్లికేట్ చేసి ఆయనకి మచ్చ పెడితేనేమో సింగారం, మచ్చ తీసేస్తేనేమో బంగారం అనే విధంగా ఆ సినిమాలో అందరినీ మోసం చేస్తా ఉంటారు. అంటే ఈ నియోజకవర్గంలో తప్పులు చేసి ఈ నియోజకవర్గంలో ఫెయిల్ అయిన, వైఫల్యం చెందిన ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని, ఒక అవినీతి పరుడిని వేరే నియోజకవర్గానికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను శుద్ధపోసి ఎలా అయిపోతాడు? ప్రజలంతా పిచ్చివాళ్ళలా కనబడతా ఉన్నారా? ప్రజలంతా అమాయకుల్లాగా కనబడతా ఉన్నారా? మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి 4.5 సంవత్సరాలు దందాలు చేసి, అక్రమాలు చేసి, ప్రజల ఇళ్లు కూలగొట్టి, ప్రజా వేదికను కూలగొట్టి, రాష్ట్ర ప్రజల మీద అనవసరమైన భారం మోపి ఇప్పటం అనే గ్రామంలో 120 అడుగుల రోడ్డు అవసరం లేకపోయినా ఒక 100 మీటర్ల పరిధిలో వేసి ఆ రోజున అక్కడ ఇప్పటం గ్రామస్తుల్ని కన్నీళ్లు పెట్టించిన వ్యక్తి. ఇవన్నీ ఎవరు చెప్తే చేశారండి? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేయలేదా? జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా అవన్నీ చేసింది. ఈ రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి సీటు మార్చి వేరే వాళ్ళకి ఇస్తామంటే నియోజకవర్గంలో చేసిన తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరిగాయి. వాటన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? చిలకలూరుపేటలో తీసుకుంటే విడుదల రజనీ గారు హైవేకి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తి, ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక్క హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ఆవిడ ఫెయిల్యూర్ ఆవిడ మంత్రిగా ఆవిడ తీసుకెళ్లి గుంటూరు వెస్ట్ లో పోటీ చేపిస్తే ఆవిడ చేసిన అక్రమాలు, ఆవిడ చేసిన దౌర్జన్యాలు, ఆవిడ చేసిన అవినీతి అదంతా కూడా మారిపోతుందా? ప్రజలన్నీ మర్చిపోతారా? గుంటూరు వెస్ట్ కెళ్ళంగానే ఆవిడ శుద్ధపోసలా తయారయ్యి మళ్ళీ ప్రజలు అమాయకుల్లాగా మళ్ళీ ఆవిడకి ఓట్లు వేపిస్తారని అనుకుంటా ఉన్నారా? ఖచ్చితంగా ఈ రోజున వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఎంత ఉందో,
ఎమ్మెల్యేల మీద ఎంత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అంతే ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సీట్లు మారుస్తా ఉన్నారో వాళ్ళందరితో పాటు పులివెందుల సీటు కూడా మార్చాలి. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనర్హుడే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనర్హుడే. ఈ రోజున కేసీఆర్ నాని లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వైఎస్ఆర్సీపీలో అభివృద్ధి జరిగింది, మేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి వెళ్తా ఉన్నామంటే నాకు ఒకటే అనిపిస్తా ఉంది. ఆ వీడియో విజువల్స్ చూస్తా ఉంటే గొర్రెని బలిచ్చే ముందు మెడలో దండేసి బుట్టు పెడతారు. ఈ రోజున కేసీఆర్ నాని గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి దండేస్తా ఉంటే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ నాని గారికి దండేస్తా ఉంటే నాకు అదే అనిపిస్తా ఉంది. ఈ రోజున 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేశారు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేశారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందని చెప్పి ప్రజలను మోసం చేశారు. దానికోసం 175 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వైజాగ్ లో అంగరంగ వైభవంగా చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఇవన్నీ పెట్టి ఎవరెవరో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అన్ని కోట్ల పెట్టుబడి వచ్చేసింది, ఇన్ని కోట్ల పెట్టుబడి వచ్చేసిందని చెప్పి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఎంత పారిశ్రామికంగా ఏం జరిగిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఈ బదిలీలు చేసినా, మార్పులు చేసినా, ఏం చేసినా ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత ఇంకా సార్ రాజేష్ గారు, అంటే వ్యతిరేకత విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా, వీరందరికీ ఎవరికైతే టికెట్లు ఇవ్వట్లేదో, టికెట్లు నిరాకరిస్తున్నారో, గతంలో అసలు అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు ముఖ్యమంత్రి, ఇప్పుడు వారిలో కూడా కొంతమందికి సెలెక్టెడ్గా అపాయింట్మెంట్ ఇస్తున్నారు, పిలిపించి ఎవరికైతే ఇవ్వద్దనుకుంటున్నారో అక్కడే ఉన్న ఒక అధికారితో మాట్లాడించి వెళ్ళమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మాత్రం మీకు రాజ్యసభ ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు రాజ్యసభ స్థానాలు ఎన్నున్నాయి, ఎంతమందిని రాజ్యసభకు పంపిస్తారు, ఈ విషయం వారు అర్థం చేసుకోరా? ఇదే విషయం కదా వారు వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎవరు పోతే వారికి రాజ్యసభ ఇస్తామో, పార్టీలోనే ఉండండి, మీరు బయటకు వెళ్ళొద్దంటే ఎన్ని స్థానాలు ఉన్నాయి? ఇక్కడ వైసీపీ అనేది కూడా ఒక రాజకీయ పార్టీ, ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ. మొట్టమొదటగా డెమోక్రటిక్ స్ట్రక్చర్ అసలు ఆ పార్టీలో ఉందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల్లో అంతిమ నిర్ణాయక అధికారం అధ్యక్షుడి దగ్గరే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా. కానీ వీరు చర్చించడానికి, వారికి సూచన చేయడానికి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో ఉంటుంది, జనసేన పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది. అసలు వైసీపీ పార్టీలో ఆ స్ట్రక్చర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఒక వ్యవస్థ ఆ పార్టీలో ఉందా? ఏర్పాటు చేసుకున్నారు, ఆ బాడీ ఉందా? అంటే అక్కడ ఏంటి, అధ్యక్షుడు మాత్రమే సర్వం సహా అధికారాలు. ఇవాళ ఈ అభ్యర్థుల ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ అభ్యర్థుల భవితవ్యం డిసైడ్ చేస్తుంది ఎవరు? పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళ 5గురికి తోడు ధనుంజయ రెడ్డి గారు, ఒక ఐఏఎస్ అధికారి. ఈ 6 ఇంటి లోపల కూర్చొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ మిగిలిన బీసీ, ఎస్సీ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకొని బయట నిలబడి రోజుల తరబడి వేచి చూసి చివరికి అపాయింట్మెంట్ కూడా ఖరారు కాని పరిస్థితిలో విసిగి వేసారి ఆ అవమాన భారం తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇంటి వైపు చూసి దండం పెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు ఇవాళ. ఇది ఆ పార్టీలో ఉన్న డెమోక్రటిక్ స్పిరిట్. అది తన పార్టీ ఎమ్మెల్యేలకి తను ఇస్తున్న విలువ. ఒకరి అభ్యర్థిత్వం 5 సంవత్సరాల పాటు నీ వెనక శైలి అయ్యి నీ నిర్ణయాలు యథావిధిగా ఫాలో అయిన పర్యవసానం ఇవాళ వాళ్ళని అభ్యర్థిత్వం నిరాకరిస్తున్నప్పుడు కనీసం పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంటుంది. ఆ అంశం జోలికి వెళ్లకుండా వాళ్ళకేంట్లే నేను చెప్పేది, వాళ్ళు నేను అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యారు, నేను ఇప్పుడు నిరాకరిస్తే వాళ్ళ దారుణాలు వెళ్ళిపోతారు. కావాలి అని అంటే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, అసలు అతనికి ఏం సంబంధం అండి? ఇవాళ ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలు ఖరారు చేయటమా, నిరాకరించడం అనేది ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం? అదే సందర్భంలో ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డికి ఏం సంబంధం? వీళ్ళిద్దరు కలిపి ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయిస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించదలుచుకుంటే ఈ సలహాదారుడి పదవికి రాజీనామా చేయాలి. అతను ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకోవాలి, వెసులుబాట్లన్నీ తీసుకోవాలి, వాహనాలు, సిబ్బంది, ఆయన నివాసం, ఈ ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరించాలా? ఆయన మాత్రం పార్టీ సేవ చేసుకుంటాడా? ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకుంటా? ఈ అంశంలో 100% ఖచ్చితంగా అంటే గతంలోనే దాన్ని హైకోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా ఈ అంశాన్ని ఇమ్మీడియట్గా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి రాజకీయ పరమైన అంశాలకు అతను ఎందుకు ముందుకొచ్చి స్పందిస్తున్నాడు? నీకు స్పందించే మోజే ఉంటే, నీకు అంతగా రాజకీయ పార్టీ మీద కారిపోతుంటే మొట్టమొదటిగా సలహాదారుడు పదవికి రాజీనామా చేయి, ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతం తీసుకోకు. ఇదే ఒక ప్రభుత్వ ఉద్యోగి గనక
ఒక పార్టీకి సంబంధించిన కండవానం ఒక పార్టీ కార్యాలయంలో కనిపిస్తే అతను ఒక క్షణం టాలరేట్ చేస్తారా? ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి పాల్గొన్నాడని తెలిస్తే అతను ఒక్క క్షణం టాలరేట్ చేస్తారా? మరి అదే పరిస్థితి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న రామకృష్ణారెడ్డికి ఎందుకు వర్తించదు? అతను ఏమైనా ఎక్సెప్షనల్ దిగొచ్చాడు ఎక్కడి నుంచైనా? నీకు రాజకీయ పరంగా నీ పార్టీకి సేవ చేసుకునే హక్కు నీకుంది, ఎవరు కాదండవు. సేమ్ టైము ఇది అది రెండు పడవల మీద కాలు పెడతానంటే కుదరదు, ఏదో ఒకదానికి కన్ఫైన్ అయి ఉండాలి. తర్వాత ఇవాళ అభ్యర్థుల వ్యతిరేకత గురించి ప్రస్తావన వస్తుంది కదా. అసలు అభ్యర్థులకు వ్యతిరేకత రావడానికి కారణం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. రాష్ట్రంలోనే కొన్ని సంవత్సరాల క్రితమే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే ఆమె మీద వ్యతిరేకత పెరిగింది అని చెప్పని ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే అక్కడ డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఎందుకు పెరిగింది ఆమె మీద వ్యతిరేకత? రాజధానికి సంబంధించి ఒక అసంబద్ధ అవగాహన రాహిత్యపు మూర్ఖపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పర్యవసానం. ఆమె ఒక మహిళ అయ్యుండి తన నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నా కూడా, తన ప్రాంత ప్రజలకి ఇది ద్రోహం జరుగుతున్నా కూడా పార్టీ లాయల్టీకి, నాయకుడి లాయల్టీకి కట్టుబడి ఉండి ఆమె పార్టీ స్టాండ్ తీసుకున్న పర్యవసానం ఆమె పట్ల వ్యతిరేకత పెరిగింది. ఈయన తీసుకున్న నిర్ణయం రాజధాని మార్చాలనే నిర్ణయం ఆమెది కాదు. రాజధాని మార్చాలనే నిర్ణయం ఆమెది కాదు. ఈయన తీసుకున్న నిర్ణయ పర్యవసానం ఆమె నియోజకవర్గ ప్రజలకు ఆమె వ్యతిరేకంగా మారింది మీ పట్ల లాయల్టీ చూపించినందుకు. అటువంటిది ఆమెను కాపాడా? ఆమె కొనసాగుతూ ఉండగానే డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే ఇందాక మాణిక్యరావు గారికి చెప్పినట్టుగా కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కొనసాగుతూ ఉండగానే మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు సుచరిత గారిని పెట్టారు. అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో నలుగురు దళితుల్ని ఇప్పటికి, అంటే మనకి వెనక నాటకాల్లో మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు అని ఉండేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు తాడికొండ నియోజకవర్గంలో సుచరిత గారు 5 సంవత్సరాల టెన్యూర్లో ఇప్పటికి ఇంకా గెలిచిన ఎమ్మెల్యే కొనసాగుతూ ఉండగానే ముగ్గురు ఆమె కాకుండా ఇప్పుడు 3 అభ్యర్థుల మార్పు జరిగింది అక్కడ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నాయకులకు ఇస్తున్న విలువ. ఆయన తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం ప్రజల్లో వీళ్ళు పలసనవుతుంటే, ఆయన పరిపాలనా పరంగా ప్రజల్లో వీళ్ళు తేలికవుతుంటే, వీళ్ళని బలిపోసులుగా చేసి తను మాత్రం చాలా అద్భుతంగా ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది, నాకు మీకు అందరికీ ప్రజల్లో గ్రాఫ్ లేదు, మీ గ్రాఫ్ లేని దాన్ని మీరు కనుక గ్రాఫ్ కి పెంచుకోకపోతే రేపు రోజున నన్ను బ్లేమ్ చేయొద్దు అని చెప్పని వర్క్షాపులు పెట్టి వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఫెయిల్యూర్స్ కి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు. ఇవాళ ప్రభుత్వం పట్ల పెరిగిన వ్యతిరేకతకు ఆయనే బాధ్యుడు. ప్రతి నిర్ణయం ఆయన చేతిలో జరిగింది. ఇవాళ ప్రతి అంశం, అంటే ఏ అంశాన్ని ప్రస్తావించినా నిర్ణయం ఆయనది. ఆయన నిర్ణయాన్ని ఫాలో అయినందుకు జొన్నలగడ్డ పద్మావతి గారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే మొన్న దళితులకి మేము కాళ్ళు పుచ్చుకోవాలని అడిగారు. అదే జొన్నలగడ్డ పద్మావతి గారు ఒక రోజున అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని కలేజా సినిమాలో డైలాగు, నువ్వు దేవుడు స్వామి, నువ్వు శాసిస్తే అయిపోద్దు స్వామి, నువ్వు అనుకో స్వామి అని చెప్పని పొగిడిన రోజు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఆ రోజు. నేను సరే మాణిక్యరావు గారు, అంటే రాజ్యసభ సీట్లు ఇస్తామంటూ ఎవరిని వీరందరికి కూడా చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడినట్లుగా రాజ్యసభ స్థానాలు ఎన్నున్నాయి, ఎంతమందికి ఇస్తారు అనేది ఒక పాయింట్. తర్వాత వీరి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు కదా. చివరి దాకా ఎవరైతే వెళ్తారో పార్టీలోంచి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో మాత్రం ఇంకా టికెట్లను ప్రకటించట్లా. చివరి దాకా నాంచి ఆ తర్వాత వారికి ఎటు వెళ్లేందుకు అవకాశం ఉండదు, ఎలాగోలా ఇదే పార్టీలో కొనసాగుతారన్న ఒక స్ట్రాటజీని కూడా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు జాలితోటి, నేర వ్యూహాలతోటి ఒకసారి అధికారంలోకి వచ్చారండి. నేను ఇందాకనే చెప్పా, కుట్ర కోణం ఒకటి, కన్ఫ్యూజన్ లో ఉండడం ఒకటి అనేది. కేసీఆర్ ఇతనికి రాజకీయ గురువు. కేసీఆర్ చెప్పినట్టు చేసుకుంటా వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ ఒకేసారి ఒక 100 సీట్లని ప్రకటించి సిట్టింగ్లు మొత్తాన్ని అక్కడ ఉంచాడు. ఆ దెబ్బతోటి చాలా బ్రహ్మాండంగా నేను కూడా ఇక్కడ చేద్దామని అనుకున్నాడు. కానీ కేసీఆర్ బాగా ఫెయిల్ అయింది. కేసీఆర్ ఫెయిల్ అవడానికి అక్కడ ఫార్ములా వేరు. ఇప్పుడు మొన్న వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు, మరి ఫెయిల్ అయిందంటే నేను ఈయనేమంటాడంటే కేసీఆర్ ఇతను చెవులో ఊదినట్టున్నాడు. అసలు గురువుగా భావిస్తా ఉన్నాడు కదా. అరే భయ్ అమ్మ, నేను ఇక్కడ తీసుకున్నాను మొత్తం కూడా ఉల్టా బయలుతా అయిపోయిందిరా బాబు, నువ్వు అక్కడ ఇమ్మీడియట్ గా ఒక మొత్తం సిట్టింగ్లు ఉంచొద్దు, సిట్టింగ్లు మొత్తాన్ని కూడా మార్చేసేయి, గజిబిజ్జేయి, అప్పుడు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా నీకు బాగా అనుకూలంగా ఉంటారని ఒక తిక్క సలహా ఇచ్చినట్టుగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు మారుస్తున్నట్టుగా కనపడతా ఉంది. రెండో విషయం, పేపర్ ప్రకటనలో కానీ సాక్షి టీవీలో కానీ ఏం చెప్తారంటే తెనాలి ఉంది, తెనాల్లో బ్రహ్మాండంగా రోడ్లు వేసామని చెప్తారు. అట్లాగే ఇంకొక చోట ఇంకో నియోజకవర్గం పెడల్లో బ్రహ్మాండంగా అక్కడ భవనాలు కట్టేవని చెబుతాడు. కానీ ఇప్పుడు తెనాలి వెళ్లే వాళ్ళకి, చిలకలూరుపేట నుంచి ఇక్కడ గుంటూరు వచ్చే వాళ్ళకి, గుంటూరు నుంచి తాడికొండ వెళ్లే వాళ్ళకి, పత్తిపాడు నుంచి తాడికొండ వెళ్లే వాళ్ళకి అక్కడ లోకల్ గా ఉండేటువంటి సమస్యలు ఉంటాయి కదా.
వీళ్ళు ఈ 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు, ఏమి చేయడానికి అవకాశం లేదు. రాజేష్ గారు చెప్పినట్టు చాలా స్పష్టంగా నువ్వు ఇచ్చావు, ప్రత్యేక హోదా మెడలు వచ్చి తీసుకొస్తావని నువ్వు చెప్పావు. దానికి వీళ్ళు కాదు బాధ్యులు. ఇసుక విధానం ఉచిత ఇసుక విధానం కాదు, కొత్త విధానం తీసుకొచ్చి ప్రజలకు ఇంకా మేలు చేస్తామని చెప్పావు. ఈ రోజు భవన కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కాదు కారణం, నువ్వు కారణం. అట్లాగే మద్యపానం నిషేధం చేసే ఓట్లు అంటారన్నావు, మద్యపానం నిషేధం లేదు, నువ్వు కారణం. రేపొద్దున తంతారు. అమరావతి ఇక్కడే ఉంటుంది, నా మీద ఒట్టు నేను ఇల్లు కట్టుకుంటానన్నావు. అమరావతి లేకుండా రాష్ట్రంలో ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేలైనా సరే రేపొద్దున ఓట్లు అడగడానికి వెళ్తే వాళ్ళని తల్లి తరుగుతారు. వాళ్ళకే భద్రతా భావం ఉంది, ఇతరులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి కేసీఆర్ గారు నాది గురించి ఒక మాట చెప్పాలి. జనరల్ గా పార్టీలో చేస్తే ఇందాక చెప్పాడు రాజేష్ గారు, వాళ్ళు పార్టీ జెండా మెడలో వేసి కండువా ఆహ్వానిస్తారు. కేసీఆర్ నాని ఎక్కడున్నా కోవత్తు జాబ్ చేసినటువంటి పరిస్థితి. కోవత్ అనే పదం నక్సలైట్ లో ఉండేది గతంలో, మాకు బాగా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కనుక చూస్తే ఇందాక చూస్తే అతని మెడలో పసుపు జెండా వేశాడండి. ఇతను ఏం లేదు వైసీపీ జెండా. జగన్మోహన్ రెడ్డి మెడలో పసుపు, అందులో చూడండి అది పసుపు జెండా. కరెక్టే కదా, అబ్జర్వ్ చేయలేదు ఎక్కువ మంది మీరు చెప్పే వరకు. అది పసుపు కండువా అంటే అతనికి ఒక క్లారిటీ ఉంది, ఇతను నాశనం చేయడానికి వెళ్ళాడని చెప్పేసి మాకు కూడా అనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా తన చరిస్మా తోటే గెలిచామని చెప్పేసి భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనపడతా ఉంది. రెండోది నాయకత్వం బలహీన వర్గాల్లో ఎస్సీలో నాయకత్వం లేకుండా చేయడానికి కుట్ర జరుగుతా ఉంది. రాజ్యసభ సీట్లు 2, 3 ఉంటే మొత్తానికి ఇస్తానని చెప్తే చేయలేడు. రెండోది ఏంటంటే అతను పశుపతిగా మారడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు. అతను పశుపతిగా మారడు, పూర్తిగా విధ్వంసం అయిపోతాడు వ్యక్తిత్వంగా, వ్యక్తిగతంగా. ఓకే సరే, మాణిక్రావు గారు సమయం తక్కువ ఉంది, కిరణ్ గారితో కూడా మాట్లాడి ముగిద్దాం. మీరు చెప్పే వరకు అబ్జర్వ్ చేయాలి, ఈ పసుపు జెండా మెల్లో వేసి బొకే కూడా పసుపే ఇచ్చారు. సరే కిరణ్ గారు ఏంటంటే, అవునవును పసుపు కండువా కరెక్ట్. సరే, వాలంటరీ వ్యవస్థ గురించి కూడా ఇవాళ బహిరంగంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యేల్లో. ఎందుకంటే మొదట ఈ వ్యవస్థ అంతా మా కోసమే సృష్టించారు, మా కోసమే పనిచేస్తుందని భావించారు. కానీ ఇది కేవలం ముఖ్యమంత్రి గారి కోసం వారి ప్రైవేటు సైన్యంగా పనిచేస్తూ ఉంది, మమ్మల్ని మాత్రం ప్రజాప్రతినిధులను ప్రజలకు మధ్య దూరాన్ని పెంచారా అనే రకమైన ఒక చర్చ. సార్ వాలంటీర్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రేమేం లేదు సార్. వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు తోకలు కత్తిరించాడు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వీళ్ళకి ఏమైతే డేటా కావాలో ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి వివరాలు, ఎవరు ఒంటరి మహిళలుగా ఉన్నారు, ఎవరు ఊళ్ళో లేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళకి ఆస్తులు ఏమున్నాయి, వాళ్ళకి రోగాలు ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకుని రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ కి వాడుకోవడానికి వాళ్ళతో నిత్యం అప్ టు డేట్ డేటాని అతను కలెక్ట్ చేయించి ఈ రోజున ఆ డేటాను కూడా మిస్యూజ్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజున వాలంటీర్లు కూడా ఇతని కుట్రలు గమనించి వాళ్ళు కూడా ధర్నా చేస్తా ఉంటే వాళ్ళతో కూడా చర్చలు జరిపిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యవస్థలను క్రియేట్ చేసుకున్నారు సార్. ఆ వ్యవస్థలు ఏంటంటే నిజంగా అభివృద్ధి జరిగి మంచి జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వేసుకుంటాడు. ఒకవేళ వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పట్ల గాని జగన్మోహన్ రెడ్డి పట్ల గాని వ్యతిరేకత వస్తే దాని మీద సలహాదారుల మీదకి నెట్టేయడానికి, లేదా ఎమ్మెల్యేల మీద నెట్టేయడానికి, లేదా మంత్రుల మీద నెట్టేయడానికి, ఎవరైతే బూతులు తిట్టించాడో 4.5 సంవత్సరాలుగా వాళ్ళ మీద నెట్టేయడానికి, వాళ్ళ బలిపశువులు చేయడానికి ఈ వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకుని ఒక షీల్డ్ లాగా వీళ్ళని ముందు పెట్టుకుని ఆయనకు కావాల్సిన సంఘ విద్రోహ చర్యలు గాని సంఘ విద్రోహ కార్యక్రమాలు గాని ఆయన చేయించుకుని ఈ రోజున లాస్ట్ లో ప్రభుత్వం మునిగిపోయే సమయానికి తప్పంతా వాళ్ళదే, నాది కాదని చెప్పి ఈ రోజున ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్న పరిస్థితి. అయితే రాజేష్ గారు ఇందాక మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్లా చేస్తారంటే ఈ రోజున ఒక వాలంటీర్ ఒక జెన్యూన్ గా, అందరూ దొంగలని చెప్పట్లేదు, కొంతమంది జెన్యూన్ గా ఉన్న వాలంటీర్లు కూడా వాళ్ళకు కూడా పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏదైనా వేరే పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నా కూడా వాళ్ళ మీద కూడా వేటు వేసి వాళ్ళను కూడా వాలంటీర్ ఉద్యోగం నుంచి తీసేసిన పరిస్థితి. ఇక రాజ్యసభ విషయానికి వస్తే సార్, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇస్తారు తప్ప ఎవరికి హామీ ఇచ్చినా కూడా అంతా ఉత్త మాయమాటలు తప్ప వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు. వాళ్ళ తండ్రిని చంపారు, నా తండ్రి చావు కారణమయ్యారని చెప్పి వాళ్ళ రిలయన్స్ స్టోర్ల మీద, రిలయన్స్ టవర్ల మీద దాడి చేయించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బులు తీసుకుని అప్పానీ గారికి వాళ్ళ ఫ్రెండ్ కి పరిమళ అత్వానీ గారికి రాజ్యసభ ఇచ్చారో మనందరం చూసాం కదండి. ఎవరికి మాయమాటలు